హలో నమస్తే. బాక్సాఫీస్ దగ్గర యశ్వక్ సేన్ నటించిన లైలా, బాలీవుడ్ హీరో ఇక్కీ కౌశల్ నటించిన శావా, యువ సమ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన తండేల్, కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ నటించిన ముయాచి, ఇక విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాక్సాఫీస్ దగ్గర యంగ్ హీరో యశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా. ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సినిమా యశ్వక్ సేన్ కి మంచి కంబ్యాక్ మూవీ అవుద్ది అనుకున్నా కానీ నమ్మకం కూడా మొదటి రోజు మొదటి ఆటకే తేలిపోయింది. సినిమా మొదటి రోజు 85 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా, రెండో రోజుకు వచ్చేసరికి ఈ మూవీ 55 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్రమే అందుకుంది. కోటి దాకా గ్రాస్ ని అందుకుంది. మీద ఈ మూవీ 2 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే, రాష్ట్రాల్లో ఈ మూవీ 1.05 కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకోగా, టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 1.35 కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకుంది. అలాగే 3 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా, 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 7.60 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూవీ ఈ వీకెండ్ అయిపోయిందంటే వాష్ అవుట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక యశ్వక్ సేన్ కెరియర్ లో మరో డిజాస్టర్ పడినట్లుగానే కనిపిస్తుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో ఇక్కీ కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ చావా. మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ మొదటి రోజు 31 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, ఇక రెండో రోజుకు వచ్చేసరికి ఈ మూవీ 37 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. టోటల్ హిందీ వర్షన్ గాను ఈ మూవీ 2 రోజుల్లో సాధించిన కలెక్షన్ 68 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 72 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. ఇంకా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బిజినెస్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా, ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఈ మూవీ అయితే మొదటి వీకెండ్ లో 100 కోట్ల నెట్ కలెక్షన్ లో కూడా దాటేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో. ఇక బాక్సాఫీస్ దగ్గర యువ సమ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్. మూవీతో నాగచైతన్య ఎక్సలెంట్ కలెక్షన్ తో కెరియర్ బెస్ట్ రికార్డ్ ను నమోదు చేస్తున్నాడు. వీకెండ్ లోని బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ రెండో వీకెండ్ లో కొత్త సినిమాలు వస్తున్నా గానీ ఏమాత్రం జోరైతే తగ్గించడం లేదు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో ఏమాత్రం అనుకున్న రేంజ్ లో గ్రోత్ ను చూపించలేకపోయినా గానీ రాష్ట్రాల్లో మాత్రం ఎక్సలెంట్ ఆల్ తో దూసుకుపోతుంది. 9వ రోజు ఈ మూవీ అనుకున్న అంచనాల కన్నా కూడా బెటర్ కలెక్షన్లు అయితే సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ 2 కోట్లకి అటు ఇటుగా షేర్ ను అందుకుంటదే అనుకోగా, 2.04 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకొని సూపర్ స్ట్రాంగ్ గా కలెక్షన్ సాధిస్తుంది. అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా 2.24 కోట్ల దాకా షేర్ ను అయితే అందుకుంది. 2.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 9 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే, నైజాం లో 16.87 కోట్ల దాకా షేర్ ని, ఇట్లా అయితే 5.26 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 5.47 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో అయితే 2.60 కోట్ల దాకా షేర్ ని, లో అయితే 1.88 కోట్ల దాకా షేర్ ని, అలాగే గుంటూరులో 2.10 కోట్ల దాకా షేర్ ని, కృష్ణాలో అయితే 1.97 కోట్ల దాకా షేర్ ని, నెల్లూరులో 1.20 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 37.36 కోట్ల దాకా షేర్ ని, అలాగే 60.15 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.85 కోట్ల దాకా షేర్ ని, సీసులు అయితే 4.40 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 45.61 కోట్ల దాకా షేర్ ని, అలాగే 79.50 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా, 9 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని, 7.60 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని సూపర్ హిట్ దశగా దూసుకుపోతుంది. ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళుద్దో చూడాలి. బాక్సాఫీస్ దగ్గర కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ ముయాచి. మూవీ ఆడియన్స్ నుండి మిస్డ్ టాక్ సొంతం చేసుకున్నా కూడా ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేస్తుంది. ఇక ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో అయితే వాష్ అవుట్ అయిపోయింది, కానీ తమిళనాడు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే మంచి కలెక్షన్ సాధిస్తూ దూసుకుపోతుంది. ఇక 10వ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 95 లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా, అలాగే 1.96 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. ఇక మొత్తం మీద ఈ మూవీ 10 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే, తమిళనాడులో 76.20 కోట్ల దాకా గ్రాస్ ని, రాష్ట్రాల్లో అయితే 2.40 కోట్ల దాకా గ్రాస్ ని, ఇక కర్ణాటకలో 9.75 కోట్ల దాకా గ్రాస్ ని, అయితే 3.23 కోట్ల దాకా గ్రాస్ ని, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.13 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే ఓవర్సీస్ లో 44.10 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 136.81 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 66.72 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా, 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 25.28 కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత తొందరగా బ్రేక్ ఈవెన్ అవుద్దో చూడాలి.
ఇక బాక్సాఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్ కలెక్షన్ సాధిస్తూ దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఈ మూవీ కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా గానీ మంచి హోల్ ని చూపిస్తూ దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఈ మూవీ 33వ రోజు 16 లక్షల దాకా తెలుగు రాష్ట్రాల్లో షేర్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 19 లక్షల దాకా షేర్ ని అయితే అందుకుంది. అలాగే 40 లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. ఈ మూవీ 30 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే 42.60 కోట్ల దాకా షేర్ ని, 19.06 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 22.47 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో 13.77 కోట్ల దాకా షేర్ ని, వెస్ట్ లో 8.98 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో అయితే 10.39 కోట్ల దాకా షేర్, కృష్ణాలో 9.63 కోట్ల దాకా షేర్ ని, నెల్లూరులో 4.82 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 131.70 కోట్ల దాకా షేర్ ని, అలాగే 213.70 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8.9 కోట్ల దాకా షేర్ ని, అలాగే ఓవర్సీస్ లో 16.9 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 157.66 కోట్ల దాకా షేర్ ని, అలాగే 272.72 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 42.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 33 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని ఏకంగా 15.60 కోట్ల దాకా ప్రాఫిట్ ను సొంతం చేసుకొని రిమాంబుల్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఈ మూవీ ఇంకా ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్లు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.